అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను అనుపమ్ యాదవ్. ఎస్విన్ ఛానల్లో గత 5 సంవత్సరాల నుంచి నేను నా జాబ్ చేస్తున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్గా. సో ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే నర్సీపట్నంలో గురువయ్య బాధితుల సంఘం కొంతమంది నాయకులు నన్ను వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ గురువయ్య అనే వ్యక్తి చాలామందికి డబ్బులు తీసుకొని ఇవ్వటలేదు అని చెప్పి కొంతమంది ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ మీద స్కామ్ చేసి అలా డబ్బు సంపాదించాడు. మీరు వచ్చి మాకు వాయిస్ తీసుకోవాలంటే, సో ముందుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అన్నారు. ఎవిడెన్స్ ఉన్నాయన్నారు, చూపించారు. ఫోన్పేలు అయ్యి చేసిన ఉన్నాయి. నెక్స్ట్ వాయిస్ ఏమైనా ఉందా అంటే వాయిస్ మెసేజ్లు కూడా విన్నాను. ఇలా సార్ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే ఇస్తామయ్యా, వాళ్ళు ఇస్తారు, నాకు ఇచ్చిన నీకు ఇస్తాను అని అనడం జరిగింది. సో ఓకే, ఎవిడెన్స్ అయితే ఉన్నాయి, పుష్కలంగా నేను వెళ్ళొచ్చు అని చెప్పి నేను నా మీడియా పని నేను చేసుకొని వచ్చాను. వాళ్ళు ఏదైతే అయితే మాట్లాడారో అవే నేను వాయిస్ తీసుకొని వచ్చేసి నేను మీడియాలో వాయిస్ ఇవ్వడం జరిగింది, న్యూస్ వేయడం జరిగింది. సో నెక్స్ట్ డే పొద్దున్నుంచే వీళ్ళు నా మీద దాళ్ళు, ఎవరో కోన గురువయ్య, మడగల సన్యాసరావు, వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళు చేసిన అరాచకాలు నేను మీడియాగా యాజ్ ఏ మీడియా ఉమెన్గా యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను తీసుకోకూడదట. నేను తీసుకుంటే నా నాలుగు కట్ చేస్తారంట, నా పేరు కట్ చేసేస్తారంట, నన్ను ఒక విధంగా చెప్పాలంటే ఒక మర్డర్ చేస్తానని వీళ్ళు మడగల సన్యాసరావు ఇంకా కోన గురువయ్య నాకు ధమ్కీలు ఇవ్వడం జరిగింది. సో ఈ పరంగా గత వారం 10 రోజుల నుంచి ఈ రోజుకి 15 రోజులు అయిపోయినట్టు అప్పటి నుంచి కంటిన్యూగా వాయిస్ మెసేజ్లు, వీడియో మెసేజ్లు. ఈ తరుణంలోని ఓడిపోయిన బాబ్జీ అనే వ్యక్తి వారణ అనే ఊరు తీసుకుని వెళ్ళి అక్కడ అతన్ని ఏదో సంథింగ్ జరిగింది తెలియదు, అతనికి బట్టలు ఇప్పి చెదగొట్టడం చేశారు. అంటే అటెంప్ట్ టు మర్డర్. ఆ విధంగానే నన్ను కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఏంటి ఆ టైప్లోనే ఖండిస్తామని నాకు గతంలో వీడియో కాల్లో నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఇక 4 ఉన్నారు దీంట్లో, ఫస్ట్ ఈరోజు కోడిపోయిన బాబ్జీ అయ్యాడు, నెక్స్ట్ అనుపమ నువ్వే, నీకు కూడా బట్టలు ఇప్పి కొడతారని. ఇది చాలా ఎంత దుర్మార్గమైన విషయం అండి. సో నేను ఒకటే ప్రార్థిస్తున్నా, ఈ పోలీసు అధికారులు అయితే చాలా బాగా పనిచేస్తున్నారు. పోలీస్ అధికారులు నెక్స్ట్ ఎవరైతే నా ఈ వాయిస్ ఈ న్యూస్ వింటున్నారో నాకు అందరూ కలిసి న్యాయం చేస్తారని మరీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జర్నలిస్ట్ మీద చాలా దాడులు జరుగుతున్నాయి. గుంటూరులో ఒక పెద్ద జర్నలిస్ట్ని చంపేశారు, అలాగే సాలూరులో 2 జర్నలిస్ట్ మీద దాడులు జరిగాయి. ఈరోజు విశాఖపట్నం గాజువాక దట్టు ఒక లేడీ జర్నలిస్ట్ని చంపుతాను, 4 కోస్తాను, పేరు కట్ చేస్తానంటే మర్డర్ చేస్తానని బెదిరిస్తున్నారు. సో అధికారులారా నేను మీకు మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మా జర్నలిస్టులకు మీరు కాపాడండి, మాకు న్యాయం చేయిస్తారని మరీ కోర్టు సెలవు తీసుకుంటాను. నేను మీ అనుపమ్ యాదవ్, విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్. థ్యాంక్ యూ.